హాయ్ ఫ్రెండ్స్, మెసా టైలర్స్. చూడండి, కాలర్ అయితే నేను తీసుకున్నాను ముందుగా. అలాగా అంటే అది మామూలు రెడీమేడ్ కాలర్ అనమాట. ఆ విధంగా మామూలుగా లేడీస్ ఆడపిల్లలకి అయితే చాలామంది కట్ చేస్తాం రాదు కాబట్టి మామూలుగా మెటీరియల్ షాపులో అమ్ముతూ ఉంటారు. అలా కొనేసుకోండి. కాలర్ అనేది ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకి 11 అంగుళాల నుంచి ఏ సైజు కావాలంటే ఆ సైజు అమ్ముతారు. మనం కాలర్ ఏ సైజు కావాలంటే ఆ సైజు కొనేసుకొని అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా ప్రెసింగ్ చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేటట్టు అయితే నేను కుట్టేలాగా మీకు వివరంగా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండదాకా చూడండి చాలా జాగ్రత్తగా అయితే. ఇప్పుడు ఫ్రంట్ పట్టి చూసారు కదా, ఫ్రంట్ పట్టి నేనే వేస్తున్నాను. ఆడపిల్లలు మామూలుగా మీరు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నో ప్రాబ్లం, ఏముండదు. కాకపోతే నేను ఎక్కువగా షర్ట్లు కుడతా ఉంటాను కాబట్టి నాకు ఫ్రంట్ పెట్టలు అవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే వేస్తున్నాను. ఫ్రంట్ పెట్టి కూడా ప్రెసింగ్ చేద్దాం. లేదంటే మీరు కూడా వేసుకోవాలి అనుకుంటే స్టిఫ్నెస్ బాగుంటుంది కావాలి అనుకుంటే మీరు కొనేసుకోవచ్చు. మీటర్ ₹5 ఎంత ఉంటుంది అంతే, ఎక్కువైతే ఉండదు రేటు. రెండు షర్ట్లకు వచ్చింది. లేదంటే ఒక షర్ట్కి మీటర్నర తీసుకుంటే 2 షర్ట్లకు వచ్చింది అనమాట. ఆ విధంగా అయితే నేను ప్రెసింగ్ చేశాను కదా, అది గుండెలు పట్టి. ఇప్పుడు కాజాల పట్టి వైపుకి మాత్రం ఫ్రంట్ పట్టి ప్రెసింగ్ చేసుకోండి. మన కాటన్ ఉంది కదా, ఆ కాటన్ స్ట్రైట్కి పెట్టేసుకొని అలా ప్రెసింగ్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా బాగుంటుంది అనమాట. మనకి కాజాలు వేసినా సరే స్టిఫ్నెస్ బాగుంటుంది, నీట్గానే ఉంటుంది అనమాట. పట్టి వేసుకుంటే ₹2-3 పెద్ద లెక్క ఏం కాదు కాబట్టి వేసుకొని అలా ప్రెసింగ్ చేసుకోండి, అతుక్కుపోద్ది అనమాట. చూసారు కదా, అంత స్టిఫ్నెస్ బాగుంటుంది అనమాట. ఇప్పుడు కాలరు ఆ విధంగా మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి సరిపడా, ఫోల్డ్ చేసి కుట్టేటట్టు సరిపడా మనం మామూలుగా క్లాత్ అనేది పెట్టేసుకోండి. మధ్యలో కూడా మనకి పాదం ఖర్చు రావాలి, దానికోసం అయితే కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే కాలరు ప్రెసింగ్ అంటించేసుకోండి. అలాగా నేను చెక్క ముక్కతో అయితే నేను రఫ్ చేస్తున్నాను, ఎందుకంటే కాలిద్ది కాబట్టి చేత్తో అయితే. దాంతో అయితే చెక్క ముక్కతో పెట్టేసుకుంటే కొద్దిగా గట్టిగా అతుక్కుపోద్దని చెప్పి అయితే నేను పెట్టుకున్నాను. మీ ఇష్టం, పెట్టుకోవచ్చు చెక్క ముక్క, లేదంటే లేదు, నో ప్రాబ్లం. ఇంటికాడ ఆడపిల్లలకైతే ముఖ్యంగా అయితే అన్నీ ఉండవు కాబట్టి మీరు అలా ఇస్త్రీ పెట్టి చిన్న పెట్టి అయినా సరే ఇస్త్రీ పెట్టితో ఐరన్ చేసేసుకోండి, పక్కన పెట్టేసుకోండి. చాలా ఈజీ అనమాట. అసలు మీకు బ్లౌజ్ కన్నా షర్టే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కాకపోతే మెటీరియల్ మీరు తెచ్చేసుకోండి ముందుగానే. పాకెట్ నేను చూశారు కదా, ఆ విధంగా పాకెట్ కోసం అలా ఫోల్డ్ చేసి ప్రెసింగ్ చేసుకోండి. మామూలుగా ఇస్త్రీ చేసుకోండి, అతుక్కుపోద్ది. 4 అంగుళాలు అట్ట మొక్క అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. అంటే అన్ని సైజులు కట్ చేసి ముందుకు పెట్టుకుంటాను నేను, ఎందుకంటే ఏ పాకెట్ కావాలంటే ఆ పాకెట్కి నేను ఐరన్ చేసుకుంటాను. అలాగా మీరు కూడా అట్ట మొక్క ఒకటి తీసుకొని కట్ చేసుకొని ఎంత కావాలంటే అంత అలాగా ఇస్త్రీ చేసుకోండి. ఇస్త్రీ చేసుకుంటే ఏమైందంటే మాకు కుట్టేటప్పుడు చాలా ఈజీగాను నీట్గా వచ్చింది అనమాట. పాకెట్ కన్ఫామ్గా కాలరు షర్టు పాకెట్ అనేది చాలా నీట్గా ఉండాలన్నమాట. ముఖ్యంగా నీట్గా ఉండి కుడితే మాత్రం షర్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. అయిపోయింది, ఇప్పుడు కుట్టేద్దాం. ఇక చూడండి, ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, కాలర్ వైపుకి అంచుని పెట్టి కట్ చేసేయండి. ఏ వైపు మాత్రం మనకు ఖర్చు ఉండాలి, పాదం ఖర్చు నెక్క పట్టీకి. ఆ విధంగా కట్ చేసుకొని అక్కడక్కడ మనకి రౌండ్ అంటే కొద్దిగా ఇది ఉంది కాబట్టి మీకు అక్కడక్కడ కాటలు పెట్టేసుకున్నాను, లేకపోతే రౌండ్ తిరగదు. ఇప్పుడు ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్కి అయితే నేను కిందకి పెట్టి కుట్టేస్తున్నాను. మీకు అలా రాకపోతే పైనుంచైనా ఫోల్డ్ చేసి మడిచేసి కుట్టేయచ్చు. చూసారు కదా, ఆ విధంగా కుట్టేసిన తర్వాత ఖర్చు ఉండే కష్టం ఉండదు, కట్ చేస్తున్నాను. ఆ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ముందుగా. ఇప్పుడు కాలరు చూడండి, క్లాత్ తీసుకొని ఆ విధంగా పెట్టేసుకొని కుట్టిన తర్వాత చివరికి వచ్చిన తర్వాత ఒక టాకా ఉందనగా ఆపండి. అక్కడ పైకి వచ్చితే ఇంకా కుట్టు పడితే పైకి వచ్చేసింది అన్నప్పుడు ఆపేసి సూది కింద దింపి అలా దారం తీసుకొని ఆ సూదికి దగ్గరగా పెట్టేసుకొని అతికి మళ్ళీ కుట్టేసిన తర్వాత మళ్ళీ తీసి ఈ పక్క లాగండి, దారం లాగేసిన తర్వాత కుట్టేసండి. కుట్టేస్తే ఏమైందంటే మనం తిప్పినప్పుడు అంటే కోణం బాగా నీట్గా వచ్చింది అనమాట. దారం పెట్టేసుకుంటే అలాగా చూసారు. చివరికి వచ్చిన తర్వాత ఒక కుట్టి వేస్తే ఈ వైపుకి వచ్చేటట్టు ఉండాలి కాలర్ దగ్గర. అక్కడ ఆపేసి ఒక కుట్టేసి మళ్ళీ దారం పెట్టి ఆ విధంగా నేను పెట్టినట్టు పెట్టేసుకోండి. క్లాత్ అనేది గట్టిగా లాగి కుట్టండి, ఎందుకంటే డొప్పలు రాకూడదు కింద క్లాత్. అలాగా పాదం ఖర్చు పెట్టి కుట్టేసుకోండి, కట్ చేసుకోండి. చూసారు, చాలా జాగ్రత్తగా అయితే అలాగా పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకున్న తర్వాత అక్కడ తిప్పేసేయండి. తిప్పేసిన చూసారు కదా, దారం పెట్టి లాగితే మనకి కోణం అనేది చాలా నీట్గా వచ్చేసింది అనమాట. కత్తిరిలతో పొడిస్తే ఏమైందంటే ఎక్కువ తక్కువ వచ్చింది, లేదంటే చిరిగిపోయే అవకాశం ఉంటుంది, కట్ అయిపోయే అవకాశం ఉంటుంది. దాని గురించి అయితే దారం ఆ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఆ విధంగా నేను కుట్టినట్టయితే జాగ్రత్తగా చూసి అలా కట్ చేసుకోండి. కట్ అవ్వకుండా కాలర్ అనేది కట్ అవ్వకుండా క్లాతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత డబల్గా ఫోల్డ్ చేసి సెంటర్ కాట్ వేసుకోండి ముందుగా. అలా కాట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం కుట్టాం కదా, నెక్క పట్టి
ఆ కాటు సెంటర్ పట్టీకి కాటేసుకోవాలి, కాలర్ కూడా కాటేసుకోవాలి. అలా కలిపేసుకోండి, సెంటర్ కలిసేటట్టు వేసుకుని కుట్టేసుకోండి. మనం క్లాత్ మీద కుట్టాం, పట్టీ అంటే కాలర్ పట్టీ దక్కదు, క్లాత్ మీద కుట్టాలన్నమాట. అలా కుడితే మనకి నీట్గా వచ్చింది అనమాట. పైకి ఎక్కకుండా కుట్టుకోండి. మనకి మళ్ళీ ఇంకో పట్టీకి క్లాత్ కావాలి, దానికోసం కట్ చేస్తున్నాను. కట్ చేసుకుని ఆ విధంగా పెట్టేసుకుని ఒక పాయింట్ వదలండి. కుట్టేటప్పుడు అక్కడ చివరి దగ్గర ఒక పాయింట్ వదిలి కుట్టండి. ఎందుకంటే తర్వాత కాలర్ మనం కుట్టేటప్పుడు స్టిప్ అంటే బాగుంటుంది అనమాట. ఒక పాయింట్ వదిలేసి చివరిన కుట్టుకోండి. కుట్టేసిన తర్వాత జాగ్రత్తగా పెట్టి పాదం ఖర్చు పెట్టి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ విధంగా తిప్పేసుకోండి, నేను తిప్పినట్టు. లాగేసి సెంటర్ కాడ నుంచి కుట్టేసుకోండి. అలాగా చిన్నగా 2 పాయింట్లు ఖర్చు పెట్టి కుట్టండి. కుడితే చాలా నీట్గా రావాలి, సమానంగా రావాలన్నమాట కుట్టు అనేది. అలా పెట్టి కుట్టేసి సెంటర్లో మళ్ళీ రఫ్ లాగేసి తీసేయండి. తీసేసి మళ్ళీ మనకి ఎంత ఖర్చు పెట్టి కుడతామో అంతే సన్నగా ఒక 1/2 ఇంచి 2 పాయింట్లే ఉండాలి ఖర్చు. అలా పెట్టేసుకొని క్లాత్ కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత సెంటర్ పెట్టి కాటేసుకోండి. ఇక చూసారా, కాటేసాం, సెంటర్ మార్క్ వేసాను. అది దేనికోసం అంటే మనం తర్వాత లేబుల్ వేస్తాం, దాని గురించి అయితే సెంటర్ మార్క్ వేసాను నేను. అంటే నేను పైనుంచి కుడుతున్నాను ప్యాకెట్. మామూలుగా మీకు రాకపోతే కింద నుంచి అయినా పైనుంచి, అంటే మామూలుగా కింద నుంచి పట్టి చూసి కనపడేటట్టు అయితే చూసి కుట్టేసుకోండి. పైనుంచి కుడితే ఏమైందంటే స్టిఫ్నెస్ బాగుంటుంది, కుట్టు కూడా నీట్గా వచ్చింది అనమాట. దాని గురించి అయితే నేను పైనుంచి కుడతాను. చూసారు కదా, ఈ పట్టి కూడా పైనుంచి వేస్తున్నాను. అంటే కింద క్లాత్ ఎక్కువ ఉంటుంది, దాని గురించి మీరు ఒక 1/2 ఇంచ్ పెట్టి మధ్యలో కుట్టేసుకోండి. గుండెలు పట్టి అనమాట ఇది. ఇదేమో కాజల పట్టి. ఇప్పుడు మనకి ఎక్కువ క్లాత్ ఉన్నా సరే మనం ఫ్రంట్ పట్టి అంటించాం కదా, దాని మీద కుట్టుపడాలి. ఈ చివరన మళ్ళీ డబుల్ కుట్టు అంచున పడాలి బాగా. అప్పుడు స్టిఫ్నెస్ చాలా బాగుంటుంది అనమాట. ఆ విధంగా నేను కుట్టినట్టయితే కుట్టేసుకోండి. ముఖ్యంగా నేను చెప్పేది అందరికీ ఆడపిల్లల కోసమే. జెంట్స్కి అయితే చాలామందికి షర్ట్ కుట్టేది అయితే మామూలుగా అయితే వచ్చేసింది కాబట్టి నేర్చుకున్న వాళ్ళ ఆడపిల్లల కోసం చాలామందికి అయితే నేను చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారు, అన్నయ్య మాకు షర్టు స్టిచ్చింగ్ కటింగ్ చెప్పమన్నారు. ముందైతే నేను కటింగ్ చెప్పేశాను, ఇప్పుడు నెక్స్ట్ నేను స్టిచ్చింగ్ కూడా చెప్తున్నాను అనమాట. ఆ విధంగా అంటే ఎంత పెట్టాలి అని చెప్పి అనుకుంటే మీరు చంక భాగం స్ట్రైట్గా, అంటే ఆ విధంగా చంక భాగం ఉంది కదా, తిన్నంగా స్ట్రైట్గా పెట్టేసుకుని పాకెట్ అయితే వేసుకోవచ్చు. మనకి కాజాల వైపుకి మాత్రం అంగుళం పావు పెట్టేసుకుని సుమారుగా పెట్టి, మీకు ఆది షర్ట్ ఇస్తారు కాబట్టి చూసి కుట్టేసుకోవచ్చు. లేదంటే ఒక అంగుళం పావు పెట్టేసుకోండి పట్టీకి. ఆ వైపు నుంచి పైనుంచి మాత్రం చంక భాగం స్ట్రైట్గా ఉంది కదా, మనం కటింగ్ ఉంది, ఆ కటింగ్ తిన్నంగా పెట్టి పాకెట్ వేసుకోండి, మీకు కరెక్ట్గా వచ్చేసిద్ది. ఇక మాకంటే అలవాటు కాబట్టి నేను పైనుంచి మనకి ఏ షర్ట్కి ఎంత పెట్టాలనేది మాకు తెలిసింది కాబట్టి మేము పెట్టేస్తాం. ఇంకా ఇప్పుడు హ్యాండ్స్. ఆ విధంగా గీరేసుకోండి. కాట దగ్గర గీరిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేసి సన్నగా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి పట్టీ కోసం. ఆ విధంగా ఆపోజిట్ మనకి బ్లౌజ్కి ఏ విధంగా మనకు గుంట ఉంటుందో ఆ విధంగా గుంట ఉంటుంది అనమాట. మనం ఏ విధంగా ఆపోజిట్ పెట్టేసుకొని, ఇప్పుడు గుంట వస్తే మనకి ఇటు కూడా గుంట రావాలి, అలాగా ఆపోజిట్ పెట్టేసుకుని కుట్టేసుకుని తిరగబోలా రాకుండా నీట్గా పెట్టి కుట్టేసుకోండి. నేనైతే ప్రతి కుట్టు కూడా నేను పైనుంచి చేస్తాను, ఎందుకంటే పై కుట్టు అనేది చాలా నీట్గా స్టిఫ్నెస్ ఉంటుంది, బాగుంటుంది అనమాట. నాకు అలవాటు కాబట్టి పైనుంచి చేస్తాను. మీకు రాకపోతే కింద నుంచి మరొక పట్టి మీద పెట్టైనా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్. కింద ఒక షోల్డర్ పెట్టండి, పైన ఒక షోల్డర్ పెట్టి సెంటర్ కాట్లు మూడింటికి కూడా కలవాలి. క్లాత్కి సెంటర్ కాట్లు కలిసేటట్టు చూసి సమానంగా పెట్టి 3 కూడా కుట్టేసుకోండి. చూసారా, కుట్టేసిన తర్వాత పై కుట్టు అంటే లోపల పక్క అనమాట, అది పై కుట్టేసుకోండి. అలా సన్నగా పెట్టి పై కుట్టేసుకోండి. ఇప్పుడు తిప్పేసేయండి. తిప్పిన తర్వాత ఇప్పుడు కింద పక్క అయితే మనం లోపల పక్క అయితే కుట్టేసాం. పై పక్క అనేది ఈ స్కూల్ యూనిఫామ్కి పై కుట్లు ఏమి ఉండవు అనమాట, లోపల ఉంటాయి కుట్లన్నీ. ఇప్పుడు మనం కాజాలు మనం జేబు వేసాం కదా, ఆ జేబు ఉండ ఫ్రంట్ పార్టు పాదం ఖర్చు పెట్టి ముందుగా కుట్టేసుకోండి. చూసారు కదా, ఆ విధంగా నేను ఏ విధంగా కుడుతున్నాను ఆ విధంగా. సింగిల్ షోల్డర్కి కింద షోల్డర్ మాత్రం కిందకి పెట్టేసి లోపల పక్క పెట్టేసి పై షోల్డర్కి మాత్రం సింగిల్ షోల్డర్కే కుట్టేసుకోండి. అలాగా ఫ్రంట్లు 2 పెట్టేసుకొని సమానంగా పెట్టి కుట్టిన తర్వాత చూసారు కదా ఏ విధంగా పెట్టి అలాగ తిప్పేసుకోండి. బ్యాక్ సైడ్కి తిప్పేసి ఇప్పుడు పాదం ఖర్చు పెట్టి కుట్టేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఎక్స్ట్రా క్లాత్ లోపల తోసి కుట్టండి, లేదంటే అది పట్టిందంటే మళ్ళీ తిరగదు. అలా తిప్పేసుకోండి, ఆయనకు బ్యాక్ సైడ్కి తిప్పేసి అలా ఫోల్డ్ చేసి కుట్టేసేయండి. కుడితే మనకు షోల్డర్ అనేది చూడండి కుట్లు అనేది లోపల ఉండాలన్నమాట షోల్డర్కి ఎప్పుడైనా సరే. ఇప్పుడు లాగితే వచ్చేసింది, చూసారు కదా వచ్చేసింది. ఆ విధంగా
కుట్టేటప్పుడు పై కుట్లు మనకు డొప్పలు లేకుండా ఆ సైడ్ ఈ సైడ్ కుట్టేసుకోండి. నెక్ కూడా అలాగ రౌండ్గా షోల్డర్ నెక్ కానీ రౌండ్గా కుట్టేసుకోండి. కింద క్లాత్ పై క్లాత్ జారకుండా ఉంటుంది అనమాట. సమానంగా పెట్టి ఎక్కువ తక్కువ వస్తే లైట్గా కట్ చేసుకోండి. అలాగా అంతే, ఈజీ అనమాట. ఏం లేదు, మీకు ఒక అరగంటలో మీరైతే అరగంటలో షర్ట్ కుట్టేసుకోవచ్చు. చిన్నపిల్లల షర్ట్ కాబట్టి అరగంటలో కుట్టేసుకోవచ్చు, ఈజీగా అయిపోద్ది అనమాట. అది కరెక్ట్గా వస్తుందా హ్యాండ్స్ లేదనేది చూసుకోండి. నేనైతే కట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ తక్కువ పెట్టి కట్ చేస్తాను, ఎందుకంటే తర్వాత కావాలంటే ఎక్కువ అయితే మాత్రం ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేనైతే ముందు కట్ చేసేటప్పుడే కొంచెం తగ్గించి కట్ చేసుకుంటాను. చూసారు కదా, ఇప్పుడు తగ్గింది కాబట్టి మనం కాట్లు వేసాం, ఎంత తగ్గితే అంత కాటు వేసాను, అటు ఇటు కూడా. ఇప్పుడు అంత పెట్టి కరెక్ట్గా పెట్టి సమానంగా ఏ విధంగా ఉంటే బ్యాక్ ఆ విధంగా కట్ చేసుకోండి. మళ్ళీ పక్క ఎంత కట్ చేసాం ఫ్రంట్లు కూడా అలాగే కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే ఏమంటే హ్యాండ్స్కి కరెక్ట్గా సరిపడా ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, కాట్ వేసాం కదా, రెండింటికి కలిపి నేను ఇటు అటు రెండు పక్కల కాట్లు ఉన్నాయి కాబట్టి సమానంగా కట్ చేసాను. సెంటర్ కాట్ వేసుకోండి, షోల్డర్కి కాట్ వేసుకొని మనకి ఇప్పుడు బ్లౌజ్కి ఏ విధంగా మనం కుడతాం ఆ విధంగా హ్యాండ్స్. కాకపోతే నేను చెప్తాను చూడండి, ఇప్పుడు కాలర్ కూడా చూసాము, కరెక్ట్గా సరిపోద్ది, కొంచెం తగ్గింది అంతే. ఆ ఎక్స్ట్రా ఉండదు పీసులు అనేది కొంచెం కట్ చేసుకోండి, సరిపోద్ది అంతే. షోల్డర్ కట్ చేయబాకండి, మనం షోల్డర్ కరెక్ట్గా పెట్టేస్తాం కాబట్టి షోల్డర్ కట్ చేయకూడదు, కొంచెం ఫ్రంట్లో కట్ చేసుకున్నాం. చూసారు కదా, సమానంగా పెట్టి కొలిచాం కదా. కొలిచిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ ఉంది కదా, ఆ జాయింట్ దగ్గరికి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా మార్క్ వేసాను. అటుపక్క కూడా తిప్పేసుకొని సెంటర్ చేసి అదే సేమ్ అటుపక్క కూడా మార్క్ వేసుకోండి, ఎందుకంటే మనకి జాయింట్ కలవాలి, జాయింట్ దగ్గర షోల్డర్ కలవాలి, అదే కాలర్ సమానంగా రావాలన్నమాట ఇటు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కింద పెట్టాం, హ్యాండ్స్ కింద పెట్టి పైనుంచి బాడీ వేసి మనం కుడతాం అనమాట. అలాగా హ్యాండ్స్ అనేది షర్ట్కి ఎప్పుడైనా సరే కింద పెట్టుకొని కుట్టుకోండి, చాలా నీట్గా వచ్చింది అనమాట. పై పక్క పెట్టి మాత్రం కుట్టబాకండి. ఇలా డబల్ కుట్టేసుకోండి, ఇక అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, అలా వచ్చింది. హ్యాండ్స్ మాత్రం చేయి మాత్రం కింద పెట్టి షర్టు బాడీ మాత్రం పైన పెట్టండి. అలాగా గుంట ఉండదేమో మనకి ఎదర పక్క రావాలి, గుంట లేనిది బ్యాక్ సైడ్ రావాలి. మీకు బ్లౌజ్కి మనం ఏ విధంగా కుట్టుకుంటామో అలాగే షర్ట్ కూడా అంతే. ఇంకా షర్ట్ అనేది చాలా ఈజీ అనమాట మీకు కుడతానికి. బ్లౌజ్ కన్నా షర్ట్ అలా కొద్దిగా అటు ఇటు కూడా కుట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఆ విధంగా కుట్టేసుకోండి. కాలర్ ఒక్కటే కొంచెం మీకు కష్టం అనిపించింది, మీకు అలవాటు అయితే మాత్రం కాలర్ కూడా పెద్ద లెక్క ఏం కాదు, కష్టమేం కాదు అసలు. 1-2 సార్లు కుడితే మాత్రం ఈజీ కుట్టుకోవచ్చు. ఓకేనా, చూసారు కదా కుట్టేసాం. ఇప్పుడు హ్యాండ్స్ సైడ్ జాయింట్ అంటే చేసుకుంటాక మన దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంది కాబట్టి ఓవర్లాక్ చేస్తున్నాం. మీరు కూడా ఓవర్లాక్ మిషన్ లేదని అయితే ఇబ్బంది పడద్దు, ఎందుకంటే బయట మనం జెంట్స్ మిషన్లు కుడతా ఉంటారు కాబట్టి మీరు షర్ట్ మొత్తం కుట్టేసిన తర్వాత ఓవర్లాక్ చేయమని చెప్పి అంటే ఒక 5-10 తీసుకుని చేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి చేపించుకోండి. ఓవర్లాక్ మిషన్ మాత్రం మీరు కొనవసరం లేదు, ఉంటే ప్రాబ్లం లేదు, లేకపోతే మాత్రం మీరు మామూలుగా మన జెంట్స్ షర్ట్లు కుట్టుతూ ఉంటారు కదా, షాపులు ఉంటాయి కదా, షాపుల దగ్గరికి వెళ్ళి 2-3 రకాలు కుట్టంగానే అక్కడ తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఒక 5-10 రూపాయలు ఎంత కూడా తీసుకొని మీకు ఓవర్లాక్ కూడా చేసి ఇచ్చేస్తారు వాళ్ళే. ఓకేనా, చూసారు కదా అయిపోయింది షర్ట్. ఏముంది ఈజీ అనమాట, ఏం లేదు. మీరు నేర్చుకోవాలనుకుంటే 1-2 సార్లు చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. చూసారు కదా, డబుల్ కుట్లు వేసుకోండి, అన్నిటికీ డబుల్ కుట్లు వేసుకుంటే లోపలే ఉంటాయి అనమాట కుట్లు వీటికి, స్కూల్ యూనిఫామ్కి. పెద్ద షర్ట్లు అయితే వేరే కదా, స్టిచ్చింగ్ వేరే ఉంటుంది అనమాట, అంటే పై కుట్లు ఉంటాయి రెడీమేడ్ కుట్లలాగా పెద్ద షర్ట్లకి అయితే. చూసారా ఆ విధంగా నేను కుడుతున్నాను. ముందుగా చాలా చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకోండి. నేను ఎందుకు నొక్కి పెడుతున్నానంటే అది సాగకుండా కొద్దిగా పాదంకి వేలు పెట్టి నేను నొక్కి పెడుతున్నాను. అది సాగింది అనుకోండి కొంచెం పట్టి మెలిగి తిరగకుండా చాలా నీట్గా కుట్టుకోవాలి. నేను ఈ పట్టి కూడా బ్యాక్ సైడ్కి తిప్పే కుడతాను గీరి, కాకపోతే మీకు తెలుస్తాం కోసం అయితే నేను ఆ విధంగా కుట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా అయిపోయింది. పట్టి కింద మనకు సాగకుండా బయటకు రాకుండా ఉండాలన్నమాట, పట్టి నీట్గా రావాలి. షర్ట్లు అంటే బ్లౌజులు లాగా ఎట్ట పడితే అట్ట కుట్టకూడదు అనమాట, షర్ట్ అనేది నీట్గా ఉండాలన్నమాట. చూసాక పట్టి కూడా కుట్టేసాం. ఇప్పుడు మనం కాలర్ వేస్తే షర్ట్ అయిపోయినట్టే. మనం 2 సమానంగా ఉండే లేదో ఒకసారి చూసుకొని కాలర్ వేసుకోండి, సమానంగా ఉండే. చూసారు కదా మనం మార్క్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ మార్క్ దగ్గర జాయింట్ రావాలి, ఆ పక్క కూడా మార్క్ ఇచ్చిన చోట జాయింట్ రావాలి. అలాగ వస్తేనే కాలర్ అనేది ఒక సైడ్కి లాక్కుండా ఉంటుంది. ఒకళ్ళు ఏం చేస్తారంటే లాగేసి ఆ చివరి దాకా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటారు, చూసేసి కుట్టేస్తారు. అలా కాదు, మనకి జాయింట్కి
మనం మార్కింగ్ కదా మార్క్ రావాలి, మళ్ళీ సెంటర్ కాటుకి కాటు కలవాలి. అలా కలిసి నీట్గా వేసుకుంటే కాలర్ అనేది సమానంగా వచ్చింది, మనకు ఒక పక్కకు లాగదు ఏదైనా సరే. లేదంటే ఎలా పడతారు కుడితే మాత్రం ఒక పక్కకి వెళ్ళిపోద్ది కాలర్ అనేది. అలా కాకుండా నేను ఏ విధంగా కుడుతున్నానో ఆ విధంగా కుట్టేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మొత్తం వివరంగా నేను చెప్పాను అనుకుంటున్నాను షర్ట్ స్టిచ్చింగ్ అనేది. ఈ వీడియో చూసి ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆలని ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది, మీరే ముందుకు చూడొచ్చు. ఓకేనా, చూసారు కదా ఏ విధంగా కుడుతున్నాను. మనం ఒక పాయింట్ తగ్గించింది కుట్టామంటే అక్కడ కాలర్ దగ్గర ఖర్చు అనేది లోపలికి తోస్తే మనకి బయటకు కనపడకుండా నీట్గా ఉంటుందని ఒక పాయింట్ కుట్టేటప్పుడు ఒక పాయింట్ వదిలి కుట్టమన్నాను నేను. చూసారు కదా, ఆ విధంగా కుట్టేసుకుంటే అయిపోయింది, షర్టు అయిపోయింది. చాలా ఈజీగా అయితే చెప్పేశాను, ఈజీగా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు లేబుల్ అంటే నా షాప్ లేబుల్ ఉంది కాబట్టి నేను వేస్తున్నాను, నో ప్రాబ్లం. వేసిన బాధ లేదు, అయిపోయిన బాధ లేదు మీరు. ఓకే ఫ్రెండ్స్, మీకైతే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓకేనా, చూసారు కదా షర్ట్ అనేది అయిపోయింది. మర్చిపోకుండా ఒక లైక్ ఉండి మర్చిపోకుండా. ఓకేనా, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, సింపుల్గా ఈజీగా అయితే కుట్టి చూపించేసాను మీకు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో, కాలర్ కూడా ఎంత నీట్గా వచ్చిందో, పాకెట్ వేసాం. సింపుల్గా అయితే మీకు కుట్టి చూపించేసాను. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం.